నా ముందున్న వ్యక్తి కటారి గారు. అందరూ కూడా కటారి గారి ఫ్రెండ్ ఎవరంటే నాకు కూడా చెప్పేస్తారు. కాబట్టి నేను మీ అందరితో కోరేది ఏమంటే, ఎవరైతే మనకు సమయం ఇచ్చి మన పార్టీకి ఎల్లకాలం ఉండి పనిచేయగలుగుతారో ఆ వ్యక్తే కటారి గారు. ఆయనకు మనం ఈసారి సపోర్ట్ చేసి, ఆయన ఈసారి గెలిచి ఈ యొక్క అధ్యక్షత వహించి పార్టీని ముందుకు తీసుకుపోవడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఒక్కరోజు ఈ ప్రాబ్లమ్స్ సెటిల్ చేసే ఏ నాయకుడు వచ్చినా చేయలేరు. కాబట్టి ఆయన దగ్గర శాంతంగా ప్రతి వాళ్ళు ఎంతో కోపంగా వస్తారు. అప్పుడప్పుడు నేను ఎంతో ఉద్రేకంగా మాట్లాడినప్పటికీ కూడా ఆయనది కాదు, మీ ఉద్దేశం ఇట్లా ఉండకూడదు, ఈ రకంగా చేద్దామని చెప్పిన వ్యక్తి కటారి గారు. ఇక రెండోది దోసపాటి రాము. నాకు మిత్రులు ఏమన్నారంటే, మీరు దోసపాటి రాముకు మీరు జిహెచ్ఎంసీ ఇచ్చేయండి అని చెప్పేసినారు. సంతోషంగా ఇస్తానండి అని చెప్పినాడు. కొంతమంది ఏమంటే పొజిషన్ పోతే నాకు జేపీ గారు బీవీకాలు ఇవ్వలేదు, అదే సీటుకు అత్తుకొని కూర్చోడానికి. కాబట్టి ఇమీడియట్గా నేను చెప్పింది ఏమంటే, ఆయనకు నేను సీట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా, నేను ఆయన వెల్కమ్ చేస్తా, ఆయనకు సపోర్టర్గా సంతకం చేసి ఉంటున్నాను. ఒక 2 minutes ఆయన గురించి చెప్పేసి, ఆయన కూడా చిన్న వయసుడైనా చాలా సోషల్ వర్క్ చేసి ఒక అలవాటు ఉంది. మొన్న జరిగిన బాంబ్ బాస్టర్స్లో ఇదివరకు జరిగిన కార్యక్రమాలలో కూడా ఆయన ముందు నిలబడి పోలీసు వాళ్ళ ద్వారా కూడా ఆయనకు ఒక మంచి కార్యకర్త అనే అభిమానం దొరికింది. తర్వాత ఇంకోటి ఏమంటే, ఆయనకు తిరువూరులో ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్ ఆయన ఇన్వైట్ చేసి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఆయన ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని, నేను ఆయన క్లియర్గా చెప్పిన, నీ వెనక ఫ్యామిలీ ఉంది, నీవు చాలా ఆలోచన చేయి, మరి ఈ యొక్క 80-90,000 నీకు శాలరీ వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెడితే నీకేమైనా నష్టం వస్తుందో కూడా చూసుకో అని చెప్తే 2-3 రోజులు ఆలోచన చేసుకొని ఆయన ఏమన్నారంటే, నేను తప్పకుండా నీ ఉద్యోగం వదిలిపెట్టేసి ఈ యొక్క పార్టీలోనే పనిచేస్తా అంటే, నేను ఆయనకు పూర్తి సపోర్ట్ చేస్తూ ఆయననే గెలవాలని అభిమానంగా ఈరోజు మనం ఈ సన్మాన సభను ఏర్పాటు చేసుకున్నాం. ప్రచార సభ మీ అందరితో మనస్ఫూర్తిగా కోరేదేమంటే, మంచి వాళ్ళకు ఓటేయండి, పని చేయగలిగే వాళ్ళకు ఓటేయండి. అంతేగాని ఏదో బర్డ్ విజిట్ లాగా వచ్చేసి వెళ్ళిపోయే వాళ్ళకి వేయకుండా వాళ్ళిద్దరు సమర్థులు, వాళ్ళకు ఓటేయడం వల్ల మన పార్టీ అభివృద్ధి చెందుతుంది. మీ అందరితో సేవ తీసుకుంటారు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. మహిళా సత్తా నాయకురాలు మహాలక్ష్మి గారిని మాట్లాడారు. నమస్కారం. కటారి శ్రీనివాసరావు గారు నాకు మద్యం చైతన్య యాత్ర దగ్గర నుంచి నాకు పరిచయం అన్నమాట. అప్పటి నుంచి కూడా చాలా ఇంటిమసీ ఏర్పడింది. సరే, నరేంద్ర గారు చెప్పారు ఆయనకున్న అర్హతలు ఏమిటి అనేటువంటిది, ఆయన ఎంతగా వర్క్ చేయగలుగుతారు అనేది కూడా చెప్పారు. నా వరకు నాకున్న పరిచయంలో 2 విషయాలు ఆయన గురించి చెప్పాలి. సహనము, వినయము అనేటువంటిది. సహనం, ఈ 2 కూడా నాకే అనుభవంలోకి వచ్చిన విషయాలన్నమాట. సహనం అంటే ఇప్పుడు నాకు ఒక చాలా దురలవాటు ఉంది. కాస్త ఖాళీ దొరికితే టీవీ మీద కూర్చొని న్యూస్ చూస్తూ ఉంటాను. న్యూస్ చూస్తూ ఉంటే నాకు ఏదో అనుమానం వస్తుంది, లేకపోతే కోపం వస్తుంది అక్కడ ఉన్నటువంటిది. అది వెంటనే ఎవరో ఒకరికి చెప్పాలి. ఆ చెప్పేవాళ్ళలో ఇద్దరు నాకు బలయ్యే వాళ్ళు ఎవరంటే కటారి శ్రీనివాసరావు గారు, ఇంకోళ్ళు ఎవరంటే గీతామూర్తి గారు. వీళ్ళిద్దరికీ వెంటనే ఫోన్ చేసేస్తూ ఉంటాను అనమాట. అందులో కటారి శ్రీనివాసరావు గారు పాపం చాలా ఓపికగా అలాగేనమ్మా, ఇదమ్మా, అదమ్మా అని చెప్పేసి ఎంత సహనం ఉంది ఈయనకి అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆల్వేస్ బిజీ. నేను చేసినప్పుడు పాపం ఆయన బిజీగా ఉన్నా ఇమీడియట్గా వెంటనే ఫోన్ చేసి నాకు ఆన్సర్ చేయడం అనేది ఆయన దగ్గర ఉన్న ఆయన సహన గుణానికి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక వినయం అనేటువంటిది మరి అంత పెద్దగా అన్ని విషయాలు తెలుసుకుని ఇంత నాలెడ్జ్ పెంచుకుని రాజకీయ పరంగా సర్వీస్ చేస్తూ పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటూ జేపీ గారికి కుడిభుజంగా ఉంటూ ఉన్నటువంటి మనిషి. నేనేదన్నా అంటే అమ్మ మీరు సీనియర్స్ అంటారు నన్ను. ఇది ఎక్కడ కూడా నాకు నిన్నగాక మొన్న నాకు తెలుసు. ఇది సీనియర్స్ అంటే వయసులో బహుశా అయి ఉండొచ్చు అంతే. కాబట్టి ఆయన అది వినయానికి ఆయనకి తార్కాణంగా నేను చెప్పుకుంటాను అనమాట. ఆయనకి తప్పకుండా ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచేటువంటి అర్హత ఆయనకే ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. దాని సపోర్ట్ కూడా చేస్తున్నాను. అలాగే రాము గారికి కూడా నా సపోర్ట్ ఉంటుందని నేను తప్పకుండా చెప్తూ ఈ సభాముఖంగా చెప్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ మేడం. అందరూ మన్నించాలి, మీడియా ప్రతినిధులు.
సార్ అందరికీ నమస్కారం. మన్నించాలి, ఇంకా ఇద్దరు ముగ్గురు వేదిక మీద మాట్లాడాల్సి ఉన్నా రాష్ట్రంలో పార్టీ సభ్యులందరూ చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక 10 నిమిషాలు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. చాలా పెద్దలందరూ చెప్పేశారు. నిన్న రాత్రి పద్మ గారు ఫోన్ చేసి ఒకసారి ఒక చిన్న ప్రజెంటేషన్ చేద్దాం, మీరు ఏమేం చేశారు ఇవన్నీ చెప్తే బాగుంటుందంటే నిజంగా చెప్పడానికి 45 నిమిషాలు పట్టింది. రాత్రి అప్పటికే 10:30 ఇంటికి వెళ్తా ఉన్నాం, నా సెల్ ఛార్జింగ్ అయిపోతా ఉంది. 45 నిమిషాలు మేము చేసిన కార్యక్రమాలు అంటే మేజర్ యాక్టివిటీస్. అయితే ఇందాక ప్రజెంటేషన్లో మిత్రులు చెప్పిందంతా ఇదేదో ఒక్కళ్ళ ఘనకార్యంగా చెప్పారు. ఖచ్చితంగా కాదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సందర్భంలో వాళ్ళందరితో కలిసి పనిచేశాం. 2000 సంవత్సరం నుంచి అంటే 98లో చేరిన 2000 సంవత్సరం నుంచి క్రియాశీలకంగా ఉన్నప్పుడు ప్రతి దశలో ఒక టీంతో కలిసి పనిచేశాను. నేను ఒక్కడిని కాదు. రవీంద్ర గారి దగ్గర నుంచి మొదలు పెడితే అంకయ్య గారు, వర్మ గారు, ఇక్కడ ఉన్నటువంటి రాములు గారు, శాస్త్రి గారి దగ్గర నుంచి ప్రతి కార్యక్రమంలో ప్రతి దశలో ఏదో ఒక టీము నాకు అండగా నిలిచింది కాబట్టే ఆ కార్యక్రమాలన్నీ ఇంత విజయవంతంగా చేయగలిగాం. ఇవాళ మనం అనుకున్న ఫలితాలు కొంతమేర సాధించాం. లోక్సత్తా గత 15 ఏళ్లుగా చేసిన పోరాటంలో ఒక 10 రోజుల క్రితం నేను నారా లోకేష్ ప్రసంగం చూశాను టీవీలో. ఆయన చెప్తున్నాడు, అభివృద్ధి అంటే ఇది కాదండి, అభివృద్ధి అంటే అందరికీ నాణ్యత ప్రమాణాలు ఉన్నటువంటి విద్య, అందరికీ గొప్ప వైద్యం, అందరికీ ఉపాధి అవకాశాలు, అందరికీ నైపుణ్యాలని చెప్తున్నాడు. ఎక్కడిది ఎజెండా? ఎవరి ఎజెండా? మీరంతా ఒక్కసారి ఆలోచిస్తే జేపీ గారు 15 ఏళ్ల నుంచి చెప్తున్నదే. అయ్యా చాలా మంది చెప్పారు మీరు రాజకీయ పార్టీగా మారితే ఏం సాధిస్తారండి, పోయిపోయి ఆ బురదలో మీరెందుకు దిగుతున్నారు, ఆ బురద మీకంటుతుందని 2 మాటలు చెప్పాం. మేము గెలిచినా ఈ ప్రజల జీవితాలు మార్చే ఎజెండా తీసుకోకపోతే మేము ఓడిపోయినట్టే. మేము ఓడిపోయినా రాజకీయ ఎజెండా మారితే లోక్సత్తా గెలిచినట్టే అని ఖచ్చితంగా లోకేష్ ప్రసంగం విన్న తర్వాత ఇవాళ చంద్రబాబు గారు కానీ లేకపోతే విజయమ్మ గారు కానీ షర్మిల కానీ ఎవరైతే బయట ఉన్నారో జైలు బయట ఉన్న నాయకులు మాట్లాడుతుందంతా లోక్సత్తా భాష మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ ఎజెండా మారింది. ఖచ్చితంగా మీరు గమనించండి, రాజకీయ ఎజెండా మారింది. మనం చెప్తున్న అంశాలు వాళ్ళు తీసుకొని మాట్లాడుతున్నారు. రేపొద్దున అవి చేయకపోతే జనం గల్లా పట్టుకుంటారు. లోక్సత్తా ఇప్పటికే సగం విజయం సాధించింది, ఇది నిజం. ఒకప్పుడు బియ్యం ఎగుమతి అంటే బియ్యం ఎట్లా ఎగుమతి చేస్తారండి పక్క రాష్ట్రాలకి, ఇక్కడ ధరలు పెరిగిపోవని మాట్లాడేవాళ్ళు. మీ ధరలు పెరగడం కోసం రైతులు నాశనం అయిపోవాలా? చదువుకున్న కుర్రాడు అమెరికా వెళ్ళిపోయి ఉద్యోగం చేసి 4 లక్షలు సంపాదించుకోవచ్చు. పంట పండించిన రైతు ధర వచ్చిన దగ్గర అమ్ముకునే అవకాశం లేదా? పక్క జిల్లా కూడా తీసుకునేటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్న దేశంలో ఇందాక మీరు చూశారు, జేపీ గారు బియ్యం మూట భుజాన్ని పెట్టుకొని ధాన్యం మూట పక్క రాష్ట్ర సరిహద్దులు దాటాం. ఒక్క దెబ్బకి ఒక్క సీజన్లో 3,600 కోట్లు రైతుకి లాభం జరిగింది. ఇవాళ ఏ పార్టీ కూడా ధాన్యాన్ని ఎగుమతి చేయొద్దని మాట్లాడట్లా. ధాన్యాన్ని ఎగుమతి చేయాలి, రైతుకు ధర రావాలి. మొన్నటిదాకా గిట్టుబాటు ధర అన్నోళ్ళు ఇవాళ లాభసాటి ధర అంటా ఉన్నారు. చదువు అంటే ఏదో దిక్కుమాల చదువు కాదు, మన స్టాండర్డ్స్ పడిపోతున్నాయని ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. నాణ్యత కలిగిన విద్య అందాలని. వైద్యం అంటే ఆరోగ్యశ్రీ ఒకటే కాదు, అందరికీ అన్ని సందర్భాల్లో అన్ని జబ్బులకి అన్ని హాస్పిటల్ వైద్యం ఉందని చెప్తున్నారు. ఇదంతా లోక్సత్తా సాధించిన విజయం. ఇందులో నా గొప్పతనం ఏంటంటే పెద్దగా ఎవరేమో అనుకోకూడదు. సామెత చెప్తారు, ఎడ్ల బండి వెళ్తుంటే దాని కింద కుక్క పిల్ల తోకాడించుకుంటూ వెళ్తుందంట. ఎడ్ల బండి మీద చాలా పెద్ద బియ్య బస్తాలు ఉన్నాయి, ఎడ్లు మోస్తున్నాయి. కింద పోయే కుక్క పిల్ల ఈ భారం మొత్తం నేనే మోస్తున్నాను అనుకున్నాను. నాకు వచ్చిన ఒకే ఒక అవకాశం ఏంటంటే ఆ ఎడ్ల బండి కింద ప్రయాణం చేసే అవకాశం గత 15 ఏళ్లుగా.
వాటిని ఎగ్జిక్యూట్ చేయటంలో పాత్ర వహించాను. నిర్ణయాలు పెద్దలు చేశారు. నాకు ఈ రోజుకి గౌరవం ఏంటంటే చాలా సందర్భాల్లో పెద్దలు మన యూత్ అంతా కుర్రోళ్ళంతా వచ్చి అంటుంటారు, సార్ సత్యనారాయణ గారిని పెట్టారు, మా శేర్లింగపల్లి సురేంద్ర గారు, లేకపోతే మాణిక్ ప్రభు గారు, వీళ్ళు నాయకత్వం ఏంది సార్? కాదు, 15 ఏళ్ల నుంచి వాళ్ళంతా ఎంత పని చేశారో నాకు తెలుసు కాబట్టి వాళ్ళ మీద ఒక్కరోజు ఒక్క ఈగ వాగినా నేను సహించలేదు. ఈ వయసులో మనం చేయటం కాదు. సత్యనారాయణ గారు ఇంటి దగ్గర వాళ్ళ భార్య అనారోగ్యంతో ఉంటుంది. నేనేదో ఉద్యోగం మానేశాను, నాకు ఆదాయం ఉంది, ఇందాక చెప్పారు, నాకు నా వైఫ్ ఒక ల్యాబొరేటరీ ఉంది, నాకు కొద్దిగా రెంట్స్ వస్తాయి, ఏదో గడుస్తుంది. ఇంటి దగ్గర పిల్లలు ఎవరూ లేకుండా పిల్లలంతా అమెరికాలో ఉండి భార్య అనారోగ్యంతో ఉంటే రోజు పొద్దున 10 నుంచి సాయంత్రం 5 దాకా ఆయన ఆఫీసులో కూర్చొని పనిచేస్తారు. ₹1 తీసుకోమని ఆయన సొంత కారులో వచ్చి. ఇలాంటి వాళ్ళని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీలో ఇలాంటి కల్చర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. కేవలం పెద్దవాళ్ళు చేస్తారని కాదు, పెద్దవాళ్ళు సలహా ఇస్తే వేలాది మంది మీలాంటి యూత్ పూనుకోవాలి. ఈ రాజకీయం మనది, మనం మార్చుకోవాలి, దానికోసం సిద్ధపడాలని కంకణం కట్టుకోవాలి. ఇక చెప్పారు దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు. నరేష్ చెప్పాడు ప్రజెంటేషన్లో. నాకు కూడా చాలా వీక్గా కనపడింది ఏంటంటే, నాకు డాక్యుమెంట్ చేసుకునే అలవాట్లేదు. నేను చేసినవి నేను ఫైల్ చేసుకోవటం కానీ లేకపోతే దాన్ని భద్రపరచుకోవటం కానీ, ఇవాళ నాకే కొంచెం చేసిన వాటికి సంబంధించిన ఫొటోస్ కానీ ఇవన్నీ ఏమి లేవని కొంచెం బాధ కలిగింది వాస్తవంగా. కాబట్టి మీరంతా ప్రయత్నం చేయండి, చేసిన ప్రతిదాన్ని డాక్యుమెంట్ చేసుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కసారి దేశంలో ఉన్న రాజకీయ పార్టీల పరిస్థితులు చూడండి. మిత్రుడు శివాజీ వీళ్ళంతా చెప్పారు, పార్టీలు సొంత ఆస్తులు అయిపోయినాయి, వాళ్ళ పిల్లల ఆస్తులు అయిపోయినాయి. రేపు పొద్దున ఎవరు అంటే ఫలానా వాడి కొడుకే నాయకుడు తప్ప మరొక పేరు వినపడేటువంటి ప్రశ్నే లేదు. ఒకసారి మీరు ఆలోచించండి, ఇంత పెద్ద క్రెడిబిలిటీ ఉన్న పార్టీకి, జయప్రకాష్ గారు లాంటి ఒక ఆకాశం తెత్తిదిగిన పర్సనాలిటీకి సంబంధించినటువంటి పార్టీ, 15 సంవత్సరాల నుంచి ఆయన కష్టం మొత్తం ఉన్నటువంటి పార్టీకి ఒక క్రెడిబిలిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజైనా సరే. ఇవాళ మనకు గుర్తుపెచ్చుకోండి, ఎన్నికలప్పుడు మనం వెళ్తే జనం ఏం చెప్పారు? 2009 కాదండి, వచ్చేసారి 2014 మీద అని చెప్పారు. ఈసారికి మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని. అది 2014 అవుతా 2019 అవుతా మనకు తెలియదు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా భవిష్యత్తున్న పార్టీ లోక్సత్తా పార్టీ. అలాంటి పార్టీకి అధ్యక్ష స్థానం అంటే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా నన్ను ఒక సంవత్సరం నుంచి అట్ట మొదలుపెట్టారు, సార్ మీరే కదా అధ్యక్ష పదవికి పోటీ చేస్తారు, మీరే కదా. నాకు ధైర్యం చాలా వాస్తవంగా. అనేక సందర్భాలుగా రవి నవ్వుతున్నాడు. శేర్లింగపల్లి దగ్గర నుంచి మొదలుపెట్టి మీటింగులు జరిగినాయి. మీరు పోటీ చేస్తున్నారు కదా చెప్పండి అంటారు. అయ్యా నేను అధ్యక్ష పదవికి నేనంటే సరిపోతాను. ఒక పార్టీ అధ్యక్ష పదవి అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇప్పుడు చేస్తున్న భారానికే అణిగిపోతా ఉన్నాం. ఇంత పెద్ద భారం మోయగలుగుతావా? అందులో ఎన్నికల సంవత్సరాలని నేను చాలా తటపటాయించాను. తప్పనిసరి పరిస్థితుల్లో జేపీ గారు రిపీటెడ్గా యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి, యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని అన్నప్పుడు ఆఖరిగా వరమ గారిని కూడా అడిగి వాళ్ళ బాధ్యత తీసుకోవాలని చెప్పినప్పుడు ఇక తప్పని పరిస్థితుల్లో ఈ భారాన్ని నెత్తికెత్తుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి తీసుకున్న తర్వాత మాత్రం నా గెలిపటం మీ చేతుల్లో ఉన్నాయి, అది వేరే అంశం. నన్ను గెలిపిస్తారా లేకపోతే ఏం చేస్తారని మీ ఇష్టం. బాధ్యత తీసుకున్న తర్వాత మాత్రం ఈ పార్టీని ఇక ఇలా ఉంచడానికి వీల్లేదు. ఈ పార్టీని పరిగెత్తించాల్సిందే. ఖచ్చితంగా 2014లో ఒక 100 స్థానాల్లో పార్టీకి మిగతా పార్టీలకి ధీటైన రీతిలో పోటీ ఇచ్చే స్థాయికి తీసుకురాకపోతే మా నాయకత్వ వైఫల్యం కింద భావిస్తాం. దానికి ఇది ఏ ఒక్కళ్ళు చేస్తే కదా, మళ్ళా చెప్తున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. పార్టీలో వర్కింగ్ కమిటీలో ఉండే 19 మందికో, జిల్లాల అధ్యక్షులకో, జిల్లాల కార్యదర్శులకో, లేకపోతే నియోజకవర్గ బాధ్యులకో కాదు, కొన్ని వేల మందికి పూర్తి సమయం ఇచ్చి చేయాల్సినంత పని ఉంది. ఇందాక ఎందుకు చెన్నై గారు చెప్పారు చక్రాలు కట్టుకున్నట్టు తిరుగుతూ ఉంటామంటే, ఒకటి సహజంగా నాకు ఎక్కడ కుదురుగా కూర్చుని అలవాట్లేదు. కాలేజీలో ఉన్నప్పుడు కూడా, అది సిబిఐట్లో ఉన్నప్పుడు కూడా
రెండవది ఆ భారం మోస్తున్నాం కాబట్టి కుదురుగా కూర్చునే అవకాశం ఉండదు. కానీ నన్ను కుదురుగా కూర్చోబెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న అందరి మీద ఉంది. రేపు పొద్దున నేను బాధ్యత తీసుకుంటే ఈ భారాన్ని పంచుకోవాల్సింది ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చేతులెత్తి వేడుకుంటున్నాను. కొన్ని వేల మందికి పూర్తి సమయం తీసుకొని చేయాల్సిన అంత పని ఉంది ఈ పార్టీలో. పదవులు ఒకరికి వస్తాయి, ఒకరికి రావు. కొన్ని సందర్భాల్లో అసంతృప్తులు ఉంటాయి. అందరూ అనుకున్నట్టు పని చేయకపోవచ్చు. కానీ నాయకత్వం అంటే పని చేసినా చేయకపోయినా అందరు, ఎందుకు ఈ పార్టీలో మిగతా పార్టీలా కాదు, ఎవ్వరు ఏ ఒక్కళ్ళు ఏదో దోచుకుందామని వచ్చిన వాళ్ళం కాదు, వాలంటరీగా చేద్దామని వచ్చిన వాళ్ళు. ఏదో ఒక సందర్భంలో బాధ్యత తీసుకున్నా డెలివరీ చేయలేకపోవచ్చు. అయినా కూడా వాళ్ళ భారం కూడా మనమే మోసి చేస్తేనే మన నాయకులు అవుతాం తప్ప ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటే నాయకులం కాదు. కాబట్టి నేను కోరేది మరొక్కసారి లోతుగా ఆలోచించండి. రవీంద్ర గారు ఇందాక చెప్పారు, మేము అప్పుడు అనుకున్నది ఇవాళ నాకైతే ఖచ్చితంగా నా జీవితంలో నిజమైంది. మేము అనుకున్నది ఏంటంటే ఆ కోటి సంతకాల ఉద్యమం అప్పుడు రోజుకి 300-400 కిలోమీటర్లు 2 వీలర్ మీద తిరిగేవాళ్ళం. రంగారెడ్డి జిల్లా 33 మండలాల్లో దాదాపు 600 గ్రామాలు తిరిగాం. మేము గ్రామం తిరిగాం. రోజుకు 300 కిలోమీటర్లు 2 వీలర్ మీద తిరుగుతున్నప్పుడు ఒక్కో రోజు చలికాలం వచ్చేది. అక్టోబర్లో కోటి సంతకాల ముగింపు జరిగింది. దాదాపు ఒక 6 నెలల ముందు నుంచి మొదలుపెట్టాం. ఏంటి చలిలో ఈ తిరుగుడు ఏంటి అని అనుకునే, మన ఊరు ఎక్కడ, నా ఉద్యోగం ఎక్కడ, ఆయన వ్యాపారం ఎక్కడ అనుకున్నప్పుడు ఒకటే చెప్పుకునేవాళ్ళం. 50 ఏళ్ల క్రితం రాసిన చరిత్ర, మొదటి స్వతంత్ర పోరాటం ఇవాళ మనం చదువుకుంటున్నాం. ఆ రోజు గాంధీ గారు అట్లా చేసాను, నెహ్రూ గారు ఇచ్చేసాను, లేకపోతే వల్లభాయ్ పటేల్ ఇచ్చేసాను చదువుకుంటున్నాం. ఇవాళ మనం చేస్తున్నది రెండో స్వతంత్ర పోరాటం. మొదటి స్వతంత్ర పోరాటం తెల్లవాళ్ళ మీద జరిగితే రెండో స్వతంత్ర పోరాటం దొరతనం మీద జరుగుతూ ఉంది. ప్రజల ప్రభావం కావడం కోసం రెండో స్వతంత్ర పోరాటం జరుగుతుంది. ఒక 50 ఏళ్ల తర్వాత ఇది చరిత్ర అవుతుంది. ఈ చరిత్రలో కోటి సంతకాల ఉద్యమం ఒక ఘట్టం అవుతుంది. ఆ ఘట్టంలో 4 లక్షల సంతకాలు ఒక్క రంగారెడ్డి జిల్లా నుంచి మిగతా కాదు 100 మంది పనిచేశారు. ఇందాక చెప్పారు, సనత్ నగర్ దానిలో మల్కాజ్గిరిలో ఉన్న వాళ్ళు పనిచేశారు. కోటి సంతకాల్లో కృష్ణారావు గారు, రవీంద్ర గారు, నేను ఇలా ఎంతో మంది పనిచేశాం. ఆ ఘట్టాల్లో మన పేరు ఆ రోజుకి 200-300 కిలోమీటర్లు బైక్ మీద తిరిగి 4 లక్షల సంతకాలు సేకరించడంలో రవీంద్ర కటారి ముందున్నారు అన్నది అది చరిత్ర కాబోతుందని అనుకున్నాం. అలాగే ఇవాళ ఇదొక చరిత్ర. లోక్సత్తా పార్టీ ఈ దేశ రాజకీయ చరిత్రలో ఇది మొదటిసారి కూడా కాదు, ఈసారి మరింత ఎక్కువ జనం ముందుకు తీసుకొచ్చాం. వాస్తవానికి 2009లోనే మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుకున్నాం. 2013లో మళ్ళీ జరుపుకుంటున్నాం మరింత వైడర్ రిప్రజెంటేషన్ తోటి. కాబట్టి ఈ చరిత్రలో మనమంతా భాగమవుతున్నాం. దయచేసి నా విన్నపం, కొన్ని పొరపాట్లు జరిగినాయి, వాస్తవంగా ఉద్దేశపూర్వకంగా కాకపోయినా కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఒకటి, జేపీ గారు నిన్ననే ఎవరికి ఉత్తరం రాస్తుంటే చూశాను నేను. An impossible idealism should not become an enemy to possible practicality. అంటే ఆచరణ సాధ్యమైన మంచికి అసాధ్యమైనటువంటి పర్ఫెక్షన్ ఎప్పుడు కూడా శత్రువు కాకూడదు. ఈ ఎన్నికల్లో ఆచరణ సాధ్యమైన మేరకు మనం అభివృద్ధి చేసాం, ఇంప్రూవ్ చేసుకున్నాం సిస్టమ్స్. పర్ఫెక్షన్ కాదు, అంత మాత్రం చేత 99 రాకపోతే 0నే కరెక్ట్ అనుకునే పరిస్థితి ఉండకూడదు. 30 కంటే 40 బెటర్ అనుకోవాలి, 40 కంటే 50 బెటర్ అనుకోవాలి. 100 రాకపోతే 0 వచ్చినా పర్వాలేదు అనుకుంటే కరెక్ట్ కాదు. కాబట్టి ఆలోచన మార్చుకుందాం. ఈ ఎన్నికల్లో ఒక మంచి స్ఫూర్తితో నాకు ఇప్పటికీ గర్వం ఏంటంటే, శేర్లింగపల్లిది నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ కూర్చున్నటువంటి రామరాజు గారు, రవి, శేర్లింగపల్లిలో ఒక నియోజకవర్గంలో ఒక వార్డుకి 2 అధ్యక్షులుగా పోటీ చేశారు. డివిజన్కి, హఫీజ్పేట డివిజన్కి పోటీ చేస్తే సభ్యత్వం చేసినంత రవి. రామరాజు గారు కొత్తగా వచ్చారు. ఆయనకి అప్పటికే టెక్నాలజీ బాగా వచ్చు. ఎలక్షన్ వచ్చేసి 300-400 సభ్యత్వం ఉంది. ఈయన చక్కగా అందరికీ ఎస్ఎంఎస్లు పెట్టుకున్నాడు, బాగా మాట్లాడాడు, చదువుకున్నాను. కాబట్టి రవి అంత చదువుకోలే. రామరాజు గారు గెలిచారు ఆ ఎన్నికలో. ఈ రోజు కూడా మాకు శేర్లింగపల్లిలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే రామరాజు గారు, రవినే.
ఎన్నికని ఆ స్ఫూర్తితో తీసుకున్నాం. ఇదేదో రెండు వర్గాల మధ్య, రెండు గ్రూపుల మధ్య పోరాటంగా కాకుండా, ఒక నెగిటివ్ క్యాంపెయిన్ కాకుండా, ఒక పాజిటివ్ దృక్పథంతో పని చేయగల ప్రతి ఒక్కరిని గుర్తించి గౌరవించుకునేటువంటి వేదిక కావాలి. పని చేయటంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ఆ భిన్నాభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఎన్నికలు ఒక వేదిక కావాలి. వ్యూహాలు రచించడంలో ఉన్న భిన్నాభిప్రాయాలు ఎక్స్ప్రెస్ కావడానికి ఒక వేదిక కావాలి. కాబట్టి ఎన్నికల్ని ఆ రీతిలో మన అంతర్గత వ్యవహారం కంటే బాహ్య ప్రపంచానికి, సమాజానికి, ఇదిగో ఈ పార్టీలో ఏ ఒక్కళ్ళ కొడుకో తమ్ముడో కూతురు అయిన కారణంగా అధికారం రాదు, పనిచేసిన నాలాంటి ఒక సాధారణ మధ్యతరగతి, నేను ఒప్పుకోకపోయినా కోఇన్సిడెంటల్ గా ఒక వెనుకబడిన కులానికి చెందినవాడినైనా, కుల ప్రస్తావన నాకు ఇష్టం ఉండదు, కానీ పార్టీకి అది మరింత బలాన్ని చేకూరుస్తుంది అనుకుంటే ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకురావడం నాకు అభ్యంతరం లేదు. ఒక మధ్యతరగతి వెనుకబడిన బీసీ కమ్యూనిటీ చెందిన ఒక యువకుడికి పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయడం అన్నది మిగతా పార్టీల్లో కళలో కూడా సాధ్యం కానటువంటి అంశం. అది కేవలం లోక్సత్తా పార్టీ వల్లనే సాధ్యం, లోక్సత్తా పార్టీలో మాత్రమే సాధ్యం. ఆ అవకాశం ఆ పార్టీలో 15 ఏళ్లు మీలాంటి గొప్ప మిత్రులందరితో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు, మరికొన్ని సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా గెలిస్తే మరింత బాగా సేవలు అందించే అవకాశాన్ని మీ ముందు పెడుతున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాతో పాటు యువకుడు రాముతో నాకున్న అటాచ్మెంట్ ఒక్క ముఖ చెప్పి ముగిస్తాను. నాకు మొట్టమొదట లోక్సత్తాలో బాగా గుర్తింపు వచ్చింది, జనం గుర్తుపెట్టుకున్నది ట్రాఫిక్ సమస్య మీద పనిచేయటం. ఆయన ట్రాఫిక్ మీద చేస్తున్నాడు అనగానే ఇదేదో నాకు కావాల్సిన సెక్షన్ అనుకున్నాను. హైదరాబాద్ సిటీలో ముఖ్యమంత్రి, గవర్నర్ తప్ప మిగతా వాళ్ళందరూ అంటే 70 లక్షల మంది ప్రతిరోజు సఫర్ అయ్యేది. ఒక్కొక్కరు గంట కోల్పోయారనుకున్నా కూడా రోజుకి 7 కోట్ల మ్యాన్ అవర్స్ కోల్పోతున్నాం. 70 లక్షల మంది, ఒక 40 లక్షల మంది రోజు రోడ్డు మీదకి వచ్చారనుకున్నా కూడా, ఒక్కొక్కరు ఒక గంట టైం కోల్పోయారనుకున్నా కూడా 4 కోట్ల మ్యాన్ అవర్స్. సో అంత దాన్ని మించిన అంశం లేదు మనం చేయటానికి. ఇలా అనేక కార్యక్రమాలు చేశాం. మరింత బలంగా మీ అందరి సహకారంతో రాబోయే కొద్ది కాలంలో నిజంగా నా జన్మ సార్థకం కావాలంటే ఈ ఫలితాలు తీసుకొచ్చేదానికి నేను సర్వశక్తుల నా ప్రాణం పెట్టి ప్రయత్నం చేస్తాను. దానికి నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మిత్రుడు రాము కూడా మీ తోడ్పాటు అందిస్తుంది కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. జై లోక్సత్తా, జై హింద్. థ్యాంక్ యూ సార్. లోక్సత్తా పార్టీ కాబోయే రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కటారి శ్రీనివాస నాయకత్వం. సమయము ఆసనమైంది, అందరూ సభ కాబట్టి మీరందరూ ఓపికతో కూర్చోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా వారిని కోరుచున్నాను. కారణంగా కొంచెం ముందు మాట్లాడడం జరిగింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ కూర్చుందామండి. నియోజకవర్గాల నుంచి కూడా చాలా మంది ఆసక్తిగా మాట్లాడాలని అడుగుతూ ఉన్నారు. కాబట్టి నాకైతే ఏం టైము రిస్ట్రిక్షన్ లేదు, మనం ఎంతసేపు అయినా జరుపుకోవచ్చు. ఆసక్తి ఉన్న వాళ్ళంతా కూర్చొని, ఇదేదో మనకి టైం పంపునిపోయేదే లేదు, ఎంతసేపు అయినా కూర్చుందాం. కాబట్టి విజయేందర్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత కొన్ని ప్రశ్నలు కూడా నేను ఆహ్వానిస్తా. రాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని భాగంగా ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమ సభకు విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, వేదిక మీద కూర్చున్న పెద్దలకి మీ తర్వాత నేను నమస్కారాలు చెప్తున్నాను. ఎందుకంటే లోక్సత్తా పార్టీ స్వచ్ఛంద సంస్థ నుంచి పార్టీగా ఏర్పడడం జరిగింది. లోక్సత్తా పార్టీ గురించి మనం ఒక ముక్కలో చెప్పాలంటే ప్రజలలో చదువుకున్న వాళ్ళ పార్టీ అనే పేరుంది. దీన్ని మనం ఇమ్మీడియట్గా ప్రజల పార్టీ అనే దాన్ని మార్చాలి. అది ఇప్పుడు ఎవరైతే ఎన్నికల్లో నిలబడి మేము పోటీ చేస్తామన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మొట్టమొదలు చేసే పని
ప్రజల కొరకు ప్రజల అవసరాల కొరకు లోక్సత్తా పార్టీ ఉంది అనే నమ్మకాన్ని తీసుకొచ్చినాడే మనము రేపు రాబోయే ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, ఎమ్మెల్యే ఎంపీల వరకు కూడా గెలిచే అవకాశం ఉంటుంది. పార్టీ పోయి ఓటు వేయండి అని ప్రజలతో మనం పోయి అడగాలి. కాకపోతే మనకు వాళ్ళకున్న తేడా ఏంటంటే వాళ్ళు మందు డబ్బిచ్చి ఓటు కొంటారు, మనసుతో ఓటు కొనాలి, పని చేసి ఓటు కొనాలి. మన సిద్ధాంతం ఇది లోక్సత్తా సిద్ధాంతం అనేది మనం చాటాలి. ఇవన్నీ మీరు పబ్లిక్ లో తీసుకుపోతారని మన కటారి శ్రీనివాసరావు మరి ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారు. మీరు ఆలోచించండి, ఈ పార్టీకి సరైన వ్యక్తి కాదా, సరైన వ్యక్తి అనుకున్నప్పుడు నిర్ముఖమాటంగా ఓటేయచ్చు. నేను అనేది ఏంటంటే ఎవరైనా పార్టీని ముందు పోయే వ్యక్తిని మనందరం కలిసి బలపరుద్దాం, ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ నమస్కారం చేస్తూ ముగిస్తాను. సరే, వక్తలు ఉన్నారు, సమయం కూడా దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు జిహెచ్ఎంసీ సీనియర్ నాయకులు పెద్దలు మాణిక్ ప్రభు గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రాజకీయ అనుభవం ఉంది, కానీ ఏ పార్టీతో జైన్ కాలేదు. కానీ ఇక్కడ శ్రద్ధాంజలి వచ్చి ఇక్కడికి వచ్చాను, ఎంతో కసిగా ఉండింది. సిటీలో మన పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నేను జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్గా పోటీ చేయాలని అనుకున్నాను. కాకపోతే కటేశ్వర చెప్పిన ప్రకారంగా యువకులు కావాలనే కోరిక మనకు ఎండకు తగ్గాల్సి వచ్చింది. కానీ ముందటి నుండి జేపీ గారి తర్వాత నాయకుడు ఎవరు వస్తారు అనే దాని మీద ఆలోచిస్తే ముందు నుండి కటారి గారికి పేచి కనపడుతుంది. ఆయనకు అనుభవం ఉంది, ఓపిక ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు కావాల్సింది ఓపిక, అది అపారంగా ఉంది. కాబట్టి నేను మనస్ఫూర్తిగా నేను సపోర్ట్ చేస్తున్నాను. మీ అందరూ కూడా దానికి సపోర్ట్ చేయాలి. అలానే జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్గా యువకులు ఉన్న రాము గారిని సపోర్ట్ చేయమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు టైం లేదు, సభాధ్యక్షుడినే, కానీ నన్ను లేపడం, కూర్చోబెట్టడం, కృతజ్ఞతలు నిలపడం సభ ఇప్పుడు ఇదైంది. నాకు కూడా చాలా మాట్లాడాలనిపిస్తుంది, సమయం లేదు. కాబట్టి నాకు తెలిసి దోసపాటి రాము గారు చాలా విద్యావంతుడే కాదు, చాలా వినయవంతుడు కూడా. ఇన్నేళ్ల కాలం అంటే పార్టీలో నాకున్న అనుబంధంలో ఎప్పుడు ఫోన్ చేసినా అదే వినయము, విధేయత కలిగి ఉండడం అనేది చాలా సాధారణంగా నేను ఎవరిలో చూడట్లేదు మన పార్టీలో. నేను కూడా ఒకసారి ఫోన్ చేసి చెప్పాను, మీరు యువకులు పోటీ చేయొచ్చు కదా అని చెప్పి. అయినా కానీ మీ అందరి ఆశీర్వాదం ఉండాలన్నారు. చాలామంది ఏమనుకుంటుంటే నేను కూడా అనుకుంటాను నాకంటే మించిన వాళ్ళు లేడే. మరో విషయం ఏంటంటే మొన్న బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు టీవీలో అప్పటికప్పుడు చూసినప్పుడు అందరికి ఫోన్ చేసి వెంటనే పరామర్శించాలని అనుకున్నాం. కానీ మనందరికంటే ముందు అక్కడ ఉండే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తాను, రక్తాన్ని సప్లై చేస్తాను. నేను రెండో రోజు పేపర్లో వస్తే నేను స్వయంగా ఫోన్ చేసి మేము చేయలేని పని మీరు చేశారని చెప్పి. కాబట్టి ఇది ఒక సుదీర్ఘమైన ఉద్యమం. ఈ ఉద్యమంలో అలసిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే, కానీ అలసట ఎరగక ముందుకు పోయినవాడు మాత్రం కొనసాగుతాడు. ఒకటి మానసికమైన స్థితి సరిగా ఉండాలి, శారీరక స్థితితో పాటు అందరిలో చోచుకుపోయే తత్వం ఉంటేనే అది సాధ్యం. కాబట్టి జిహెచ్ఎంసీ నిన్న జరిగిన యునానిమస్గా చాలా నియోజకవర్గాలు ఎన్నికైనప్పుడు 60-70% యువత వచ్చేసింది. మరి అటువంటి యువకుడు, విద్యావంతుడు, ఇంకా బాధ్యతను ఇస్తే ఈరోజు జిహెచ్ఎంసీ అంటే ఒక మినీ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్లో చీమ చిట్టుకుమన్న రాష్ట్రంలో అన్నట్టే. కాబట్టి ఇద్దరు